ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మీరు మాకు పంపిస్తున్నాం మీ ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ చూస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారండి. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు కదా. తగిన సమయంలో ఖచ్చితంగా ప్రభు గొప్ప మేలును మన జీవితంలో చేసే దేవుడే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడై ఉన్నారు. చక్కని మాట. ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణమైన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఇదిగో మనం అనుకుంటూ ఉంటాం, నేను అనుకున్న సమయంలో ఎందుకు ఈ కార్యం జరగలేదు, నేను అనుకున్నాను ఈ సమయం అంటే ఈ నెల నా గర్భం తెరవబడుతుంది, లేకపోతే నాకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇంకా ఏదో నా బిజినెస్లో ఖచ్చితంగా నేను విజయాన్ని చూస్తాను. ఎన్నెన్నో వీటన్నిటి ద్వారా ఆత్మీయ జీవితంలో కృంగిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదో విషయంలో ఏదో దాంట్లో కృంగుదల కదండి. కృంగిపోవడానికి వీల్లేదండి. ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు ప్రార్థన జీవితాన్ని ఆపివేయాలి? ఎందుకు విశ్వాస జీవితంలో ఆగిపోవాలి? మన దేవుడు గొప్పవాడు కాదంటారా? ఖచ్చితంగా గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ సహోదర సహోదరి, ఖచ్చితంగా ప్రభువు మన ఎడల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. చూడండి, ఆయన సంపూర్ణమైన బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి. ఇది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, నా జీవితం ఇంతే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే దేవుని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి వదిలిపెడితే మనమే నష్టపోతాం. దేవుని వదిలిపెట్టకుండా పట్టుకొని ఆయన సంపూర్ణమైన బహుమానం కొరకు మనం ఎదురు చూస్తే ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కాలంలో మన జీవితంలో ఆ బహుమానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారండి. ప్రభుకు అసాధ్యమైనది లేదు, ఏమీ లేదు. ఇది ఉదయకాల సమయంలో దేని కొరకైతే ఎదురు చూస్తూ నిరాశలో ఉన్నారో ఈ మాటల్ని పట్టుకొని, దేవుని మాటలు పట్టుకొని ధైర్యం తెచ్చుకోండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతుండగా ఆయన మాటలు మన జీవితంలో తన ఆత్మ కార్యాన్ని చేయును గాక. ప్రార్థిద్దాం. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. నీవు మాకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చే దేవుడవై ఉన్నావు. మా కొరకు మేము కొద్దిగానే ఆలోచించుకుంటాం, తక్కువ ఆలోచిస్తాం, కానీ మా కొరకు గొప్పగా ఆలోచించే దేవుడవై ఉన్నావు. సంపూర్ణమైన బహుమానం చేత మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. కృపగల దేవుడవై ఉన్నావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాన్న. అయ్యా, ఇదిగోండి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నిరుత్సాహంతో ఉన్నారు, ఎంతమంది అయితే బలహీనతతో ఉన్నారు, ఎంతమంది అయితే వారి జీవితంలో కార్యం జరగట్లేదని అయ్యా వేదన పడుతున్నారో ఈ మాటల ద్వారా ఉదయకాల సమయంలో వారి జీవితం కదిలించబడును కాక. సంపూర్ణమైన బహుమానాల కొరకు ఎదురు చూచుటకు కృప చూపించండి. కనిపెట్టి ప్రార్థించుట కృప చూపించండి ప్రభా. కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాల ద్వారా ఆగిపోకూడదు ప్రభా. మీలో సాగిపోయే అనుభవం దయచేయండి. బలముగా ముందుకు సాగుదాము కాక. బ్లెస్ చేయండి. ఈ మాట ధ్యానిస్తున్న వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఈరోజు చేసిన పనులలో, ప్రయత్నంలో క్షేమం కలుగును గాక. ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగుచండి. గొప్ప చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయ్యా. నీళ్ళతో నింపండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, చేసిన ప్రతి పనులు మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న మీ అందరినీ ప్రత్యేకంగా ఈ వాగ్దానం చేత ప్రభు బ్లెస్ చేస్తూ నడిపించును గాక. అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 21వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్, సిపిఎం ఆఫీస్ పక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, అంబేద్కర్ భవన్, అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.